నమస్తే అమ్మా. ఎట్లా జరిగింది ఇష్యూ? ఎన్ని రోజుల నుంచి వీళ్ళకి గొడవలు అవుతున్నాయి, మరి పొలం కాడికి తీసుకుపోయి కూడా సర్వే చేయించుకుందాం అనుకుని పోయింది, అక్కడ చనిపోవడం కూడా జరిగింది. ఎట్లా ఎట్లా అవుతున్నది 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది గొడవ కాబట్టి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతున్నది. గిడ కొడితే మేము అడ్డం పోయినాం. అడ్డం పోతే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఇద్దరు కొట్టుకుంటూ ఇడిపించినాం. ఇక అప్పటి నుంచి మాతోటి మాట కూడా బంద్ చేసిండు. అన్న చెల్లెలు అమ్మలం కొట్టిండు, చెల్లెలు కొట్టిండు. మేము పోలీసు వాళ్ళు వస్తే ఏమైంది అమ్మ అంటే గిట్లా కొట్టుకున్నారు సారు, ఇడిపించినామని చెప్పినాం. ఇక అప్పటి నుంచి పగబట్టిండు మా మీద కూడా. మేము అలా పెద్ద అయినా కోడాన్లం అప్పటి సంది మాట్లాడతాడు ఆ పిల్లగాడు. అవుతున్నది అప్పుడప్పుడు గొడవ అవుతుంది కానీ మేము వస్తలేం. మా ఇల్లు అక్కడ, ఇల్లు ఇక్కడ. సప్న వచ్చి చెప్తుండే అట్లా వద్దు గిట్లా అవుతుంది గట్లా అవుతుంది అని. అయితే మొన్న జాబ్ కోతుంటే మునిమాల కాడ కారుతో గుద్దిపోయారంట. ఎవరో తెలియదు కానీ ఈయన మీద వచ్చింది డౌట్. అది అయిపోయినాక 20 దీపావళి అప్పుడు గుద్దిండ్రు. మొన్న చెవెళ్ళకు మొయినవాదకు వేస్తుంటే ఇక్కడ కేజీపల్లి గేట్ దాటినాక జేసీబీతో గుద్దిరు. ఆయన ముందు గుద్దినప్పుడు చచ్చిపోయినట్టే పడ్డదంట. చచ్చిపోయినట్టు పడితే అది ముందర కొయ్యిందంటే సప్న లేచి కూర్చున్నదంట పొదల. మళ్ళీ వచ్చిందంట మీదికి రాగానే చచ్చిపోయినట్టు అంటే ఇడిచిపెట్టి పోయిందంట. నిన్న భూమి కాడికి సర్వైవ్ చేసి ఇచ్చిరు కదా, ఆడ ఆ పిల్ల ఉన్నది. ఎవరు ఈడికేని ఇచ్చిరు ఆ పిల్ల ఆడున్నదంట. ఎవరున్నా ఏ భూమి కాడికి పోయిందంట. భూమి సర్వైవ్ చేసినాక అమ్మ ఇంటికి పోతుందా, బండి 2 బండ్లు ఖరాబ్ అయినాయి. మొన్న ముడిమాల గేట్ కాడ కొట్టినప్పుడు ఒకరు తుక్కు అయిపోయింది. మొన్న జేసీబీతో కొట్టినప్పుడు ఒకరు తుక్కు అయిపోయింది. బండి లేదు ఆ పిల్లకు. మొన్న మా బావ కొడుకు తీసుకొని పోయింది. నిన్న ఎట్లా పోయిందో తెలియదు, మేము లేకున్నా. ఇంటికాడ అంటే మా బిడ్డ దగ్గరికి పోయింది నిన్న. ఇక ఇట్లా సప్న చచ్చిపోయింది అంటే ఏమైందంటే అలానే చంపేసినట్టు. కారుతోటి గుద్దాగానే కింద పడ్డదంట. కింద పడంగానే ఎవర్రా మీరు ఎవర్రా అంటనే ఉన్నారంట. ఏ చాకుతోటి కింద పడేసి పొడిచేసిరంట, తలకాయ కోసిరంట. తల్లి ఉన్నది అంతే, మేము లేము. 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుందంట. చెప్తుంది వాళ్ళు పట్టించుకోకనే గింతాయి. ఒక్కడున్నాడంట, అందరు పోయిర్రంట. ఆడొక్కడు వస్తే చాకు చూపించారంట. ఆయన కింద పడ్డది కదా గుద్దిరుగా కారుతోటి, లేపనీకే గోతుండ అనుకుంటాంట ఆయన. ఆ సర్వే ఆయన ఒక ఆయన ఉన్నాడంట. లేపని కొట్టి అక్కడ చాకు చూపించాక ఆయన వెళ్ళిపోయిందంట. అంతే ఇక ఉన్నాడంట. కాలరా ఇద్దరు కిందికి తీసి చాకు తోటి కోసేసిరంట. అంతే. ఆడ చంపుతుంటే ఎవరు ఫోన్ చేసిర్రో నేను ఒక్కదాని అయితే ఊరలేదు, అందరం ఉన్నాము. నా బిడ్డ దగ్గర ఉన్నా. నా బిడ్డకు ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది అన్నట్టు. వీళ్ళు చంపినాక పోయిర్రంట. అందరు చంపి అంబులెన్స్ తీసుకొని పోయినరా పిల్లలు. బాసర హాస్పిటల్ తీసుకెళ్ళి శవం బయటకు వస్తున్నాం. గంతే, ఏం ఆడికైనా ఉస్మానియా పోయి. రాత్రి 7-8 అయింది. తెచ్చటలకల్లా వద్దన్నారు వాళ్ళు. లాయర్లు వద్దన్నారు. రేపు జీతం వద్దు అంటే అన్నారు. మస్తు ధర్నా చేసిండ్రు వాళ్ళు. నిన్న పోయిన వాళ్ళు కూడా మస్తు ధర్నా చేసిండ్రు. కానీ ఇట్లా అవుతుంది అంటే సప్న నువ్వు పెళ్లి చేసుకొని అక్కడ చంపుతాడు నిన్ను అంటే, ఎందుకు చంపుతాడు అంటే ఏమో చెప్పలేము. నువ్వు ఎంతున్నావు, ఒక బండి మీద వస్తుంటాయి వీటికి 2 సార్లు అయిపోయాయి. నేను ఎప్పుడు చంపేస్తాడేమో, అక్కడ పెళ్లి చేసుకొని పో సప్న, ఆస్తి ఎక్కడ పోదు అంటే. నన్ను చంపిన ఇంకా రాడా సావద్దు, నేను ముందలన్న పోతే ఆయన ఇంటికి నన్ను వస్తాడంట అన్నది. చెప్తుండే, ఏదైనా చెప్తుండే. నిన్న కూడా మొన్న 15 రోజులు నాకు జేపీసీకి వచ్చిందంటే చాలా జాగ్రత్త. కోట్ల చుట్టూ అక్కడనే తిరుగుతుంది కానీ పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఆమె అక్కడనే తిరుగుతుంది ఎక్కువ. బయటికి 15 రోజులు సంది ఒక్కనాడు ఇంటికాడ ఉంటే 2 రోజులు అక్కడనే తిరుగుతున్నది ఆ పిల్ల. అంతే, ఏం లేదు. ఏం చెప్పారు వాళ్ళు చక్కగా లేకనే కదా. ఏం కేసు వేసిండ్రు వేయలేదు. ఇక ఆ పిల్లలు మేము అడగలేదు, ఇక్కడ రాలేదు, మేము ఆ పిల్లకు అడగలే. మొన్న వచ్చిందంట అక్కడ కానీ రామంటే మీ ఇంటికి రావద్దు అంటాను అన్నదంట. కానీ నేను లేను అట్లా. వస్తుండే ఏదైనా కాగానే వచ్చి చెప్తుండే. మాకు బాగానే అనిపిస్తుంది. పిల్ల మంచిది ఉండే, పిల్ల మంచిది. ఆ పిల్లని చంపింది న్యాయం కాదు. పట్టుకొని వీళ్ళు తీసుకొచ్చిరంట ఇద్దరిని. ఒకరిని కోడంగల్లంట, ఒకరిని సురంగల్లంట, ఒకరిని పెద్ద షాపూర్ అంట. ముగ్గురు. వాళ్ళ అన్నయ్య కూడా ఉండంట. దొరికిందంట. ఆ ఫ్యామిలీతోటే పోయిన వాళ్ళు ఉంటాడు. నిన్న 2 శాఖలు దొరికినాడు చంపినాయి సప్నయి. ఇవాళ ఒకటి దొరికిందంట. గొలుసులతో తీసుకొచ్చిరంట. 1 గంటలకు అట్లా తీసుకొని పోయి పోలీసు. వాళ్ళు 3 ఉన్నారంటే అన్నొక్కడు 4. వెళ్ళలేదంట కాళ్ళకి. ఇద్దరు ముగ్గురిని చూపించారంట. కానీ సప్నం చంపిన వాళ్ళు ఇద్దరేనంట. ఇద్దరే దిగినరంట. ఇద్దరే దిగి అది చేసిరంట. అయితే సప్న కాళ్ళకేని దిగి పడ్డప్పుడే అద్దెకి ఫోన్ చేసినట్ట, నన్ను చంపుతున్నారు సారు, చచ్చిపోతున్నాయి అని ఫోన్ చేయగానే ఫోన్ గుంజేసుకున్నట్ట సప్న. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మను కలిసి వస్తున్నారు కదా, కారులో గుద్దినప్పుడు ఎగిరిపడ్డ సప్న. వాళ్ళ అమ్మకి తగలలేదా? వాళ్ళ అమ్మ భూమిలోకి నడిచి వస్తుంది. నేను వచ్చి రోడ్డు మీద వెళ్ళబడ్డా.
అమ్మ మెల్లగా వస్తుంది అన్నట్టు నడుచుకుంటే ఆమె కాళ్ళ నొప్పులు కదా ఇప్పుడు వేసిన ఆమె అమ్మ వచ్చేటల్లకాలనే ఈమెను గుద్దేసిండ్రు. ఈమె గుద్దగానే కింద పడ్డది సప్న. కింద పడగానే అక్కడ జడ్జికి ఫోన్ చేసిందట, నన్ను చంపుతుడు సార్ అంట అని. అప్పుడే ఫోన్ గుంజేసుకున్నాడు కదా, అప్పుడే గొంతు కోసేసారు అంతే, నెత్తి మీద రాయెత్తేసారు. తల్లి అంటుంది, మనం చూడలే కానీ రక్తం అవుతున్నది. నిన్న భాస్కర్ హాస్పిటల్ పట్టుకుంటే మన చేతులకే అంటుంది రక్తం. మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. సొంత అన్నని చాలా నాయ, మా పిల్లని చంపింది చాలా దారుణం. ఆస్తి కోసమే కానీ ఆ పిల్ల తీసుకోకపోతుంది, ఆస్తి తీసుకోకపోతుంది. అంత కొట్లాడినో ఎక్కడనో గంతనే తీసుకుంటుండే ఆ పిల్ల, కానీ తీసుకోకపోతుంది. ఆ పిల్ల దగ్గర అసలు గుణం లేకుండా. ఇంకా 6 ఎకరాలు ఉంటుంది. 6 ఎకరాలు అంటే ఆయన అమ్ముకున్నాడా? 20 ఎకరాల భూమికి గది జిక్కింది, 7 ఎకరాలు జిక్కింది భూమి. అంతా అమ్ముకుంటూ వచ్చిండు. అంటే ఇదంతా అమ్మ నాన్న వాళ్ళు సంపాదించింది మొత్తం వాళ్ళ అమ్మ నాయన చాలా కష్టపడి సంపాదించారు. దేశం పోయే వాళ్ళు కడుదురు, మస్తు కష్టపడ్డారు. అంటే వీళ్ళిద్దరేనా అమ్మ? స్వప్న వాళ్ళ బ్రదర్ ఇద్దరేనా, ఇంకా ఉన్నారు? నలుగురు వీళ్ళు. నలుగురు మొత్తం. సప్న 2 అన్నల తమ్ముళ్ళు, 2 అక్కల చెల్లెళ్ళు. పెద్ద ఆయన యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది, 20 ఏళ్ళు అవుతున్నది. ఈయనంటే వీళ్ళిద్దరు చెల్లి ఇప్పుడు చంపిన ఆయనంటే ఈ సప్న ఇవి ఒక్క ఉన్నది. ఇప్పుడు ఈ సప్న ఏం లేదు, ఇప్పుడు అక్క ఉన్నది, సప్నకు అక్క ఉన్నది. లాస్ట్ సప్ననే. అక్కకి ఇస్తున్నది, పెళ్లి 5 ముగ్గురు పిల్లలు. అక్కకు 10 ఎకరాల భూమి ఇస్తున్నది. అందులోకే సప్నకి ఇచ్చిన భూమిలోకే 10 ఎకరాల భూమి ఇస్తున్నది. తర్వాత ఇస్తాక నీ బిడ్డ పెళ్లి కాళ్ళు ఇస్తా, నీ బిడ్డ పెళ్లి చేస్తా, మీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టిస్తా అక్క అంటాను కూడా అన్నది. అక్కను కూడా అన్నది. మంచిది, చాలా తెలివిగలదు ఆ పిల్ల, చాలా తెలివిగలదు పిల్ల, చాలా మంచిది. నా దృష్టికి అయితే మంచిది. నా కళ్ళ ముందర పుట్టింది ఆ పిల్ల. నా పెళ్ళి అయినాక 36 ఏళ్ళు అవుతుంది నా పెళ్ళి. నా కళ్ళ ముందర పుట్టింది ఆ పిల్ల. మా అత్తమ్మకు మేము ఇళ్ళనే ఉంటుంది అన్నట్టు, ఒక్క దగ్గర అందరం అట్లా. ఈయనే పుట్టింది ఆ పిల్ల. ఉండే మంచిగానే ఉంటుండే. పెళ్లి చేసుకొని పోతా ఈ భూమి అమ్ముతుందినే అంటాను. మేము ఆమె పత్తి తీస్తున్నాం, మా యారాలు నేను చెప్పింది. ఇక పొద్దుగాల సర్వై కోయరంట, చేసిరంట. కానీ మేము మాకు తెలియదు చేనుకోయేది. ఇక ఆమె ఫోన్లు చేసినాకనే అందరికి ఎరకైతే ఊళ్ళకి అందరు పోయి చూసి వచ్చారు. ఎవ్వరు లేరు, మా వాళ్ళకి చెప్పకుండా పోయారు వాళ్ళిద్దరు. మాకు తెలియదు, వాళ్ళిద్దరే పోతారు ఎప్పుడైనా చేనుకి. ఏం లేదు, పత్తి వేసినాం అయిపోయింది. పత్తి వరిసేను వేసుకుంది, కోసిరు అయిపోయింది. మిషన్ పట్టించింది అయిపోయింది అంతే. ఒక అడ్వకేట్ మీకు కూడా ఈ కాలనీ కూడా అనిపిస్తుంది, ఒక అడ్వకేట్ ఉంది, మాకైనా ఇబ్బంది జరిగినప్పుడు మమ్మల్ని చూసుకుంటుంది అని చెప్పేసి మీకు హామీ ఉంటుండే కదా? మంచిగానే చూస్తుండే మమ్మల్ని, మాకైతే మంచిగానే ఉండే పిల్ల. అందరితో కలిసి మెలిచి ఉంటుండే. మంచి ఆమెనే అంటున్నాం కదా, సప్న మంచి. ఈ ఇంటికి అంటే ఎప్పుడో ఒకసారి వస్తుండే కానీ రాకుండా ఇప్పుడు. అప్పుడు గౌతాలు ఇంట్లో ఉంటారు, ఇప్పుడు మోనే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉండరు. మేము మా ఇల్లు గాడ మేము వచ్చి చూడకుట్టాం కదా, ఎవరి అయినా చూస్తారా? మాకు ఈ గొడవలు ఏడదైతే చూడలే, ఇంట్లోకి వచ్చి చూడలేము. ఏమన్నా నేనైతే చేనుకి కూలికి అని నేను పోతాను, నేనైతే చూడ పొద్దున్న దాకా అంటే నాకు తెలియదు అంతే. ఏమో మోని వాళ్ళు ఏం చేస్తాడో మనకేం తెలుసు, నాకు తెలియదు. మోని వాళ్ళ పని చేశాడు అయితే చేసిండు, అది తప్పేగా, చేసేది కాదు. కానీ పిల్ల మంచి పిల్ల ఉండే, మా దగ్గర బాగుంటుండొచ్చు. డ్యూటీకి వెళ్ళి రాగానే వచ్చి మాట్లాడుతుండే, అన్నీ మంచిగా చెప్పింది. కానీ అదేం తీసుకొని అన్నది భూమి, కానీ ఇక అన్న చేసిండు అట్లా. ఇక అమ్మలు అయితే చాలా ఆగమైపోయినట్టు ఇప్పుడు. వాళ్ళ అమ్మలకైతే ఆ పిల్లనే చాలా, కొడుకులు కూడా చూడకపోయారు, అంత బాగా చూసుకుంటున్న పిల్ల. కానీ వాళ్ళ పరిస్థితి అట్లా అయిపోయింది ఇప్పుడు. చాలా మంచిగా ఉంటుండే, మా దిక్కు వస్తుండే కూర్చుంటుండే, అట్లా తెలుసు. ఉండొచ్చు 30 అవతలు ఉండొచ్చు. పెద్ద పిల్లలకు వాళ్ళ మమ్మీలు 2 ఉండరు కదా, వాళ్ళ గురించి కూడా కొంచెం చేసుకోలేదు. మేము అందరం కూడా చాలా బెదిరించినాం మా పిల్లల్ని, చేసుకోమంటే మా అమ్మ లాగమవుతారని అంటుండే. ఇద్దరు వాళ్ళ నాయన 2 చేసుకుంది అట్లా. లేదు, చచ్చిపోయాడు. ఆ పిల్లనే మొత్తం చూసుకోవాలంటే వాళ్ళని అట్లా అని బాగా అనేది మా తోటి. కానీ మేము కూడా బెదిరించినాం అనమాట, చేసుకో నువ్వు కూడా, అమ్మని చూసుకో నువ్వు కూడా చేసుకో అంటే చేసుకుంటా అన్నది. ఇప్పుడు మంచి రోజులు లేవు కదా అని అన్నది మొన్న వచ్చినప్పుడు. ఆడ కూర్చుంది, ఏం బాగా చాలా బాగా చూసుకుంటుంది ఆమె.